ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఇంట్లో కూడా గంట గంట నా అబ్బాయి వెనక తిరుగుతాను కదా, మూడి ఉంటేనే నోరు తెరుస్తాడు. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. నడవలేకపోతున్నాను కూడా నేను. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే వామిటా చెప్పాను నేను తనకి. అయ్యో నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దోల తీరిందా అని అడిగట్టుంది. వదిలేస్తావా? ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినప్పుడు ఎందుకు వదులుతా? కడుపు ఫుల్ గా ఉన్నప్పుడు వదలలేకపోయాను నేను. నీ కకృతి మొహంలో నా లవంగా. రమ్య, బిగ్ బాస్ మీరు బలవంతంగా తినాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ బిగ్ బాస్. చెప్పొచ్చు కదా బిగ్ బాస్. మరి ఇదేదో ముందే చెప్పచ్చు కదేంటి? మీకిది పనిష్మెంట్ కాదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇక నుంచి మీకెంత కావాలో అంతే తెప్పించుకోండి. ఎందుకురా అంత కక్కుర్తి నీకు? అరే అది ఓకే బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన ఫుడ్ని స్టోర్ రూమ్ లో పెట్టేయండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నాకు రమ్య నన్ను ఎలా అలర్ట్ చేసిందంటే నాకు అది బాగా అనిపించింది. ఈ టోటల్ గా బయలుపడిపోయాడు పాపం. నేను వచ్చిన ఫస్ట్ డేనే నేను తనుజాతో మాట్లాడితే ఆ అమ్మాయి నన్ను వచ్చిన ఫస్ట్ డేనే నన్ను జడ్జ్ చేసింది, నువ్వేంటి ఎవరితో మాట్లాడవా అని. అందులో తప్పే ఉంది? తినొచ్చి నాతో వేరేలాగా చెప్పింది, మాట్లాడండి, మాట్లాడితే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుస్తుంది అని. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నాకు ఈమె ఇచ్చింది, ఇవ్వడం అనేది చాలా గుడ్ థింగ్. ఎందుకంటే నేను ఇంట్రోవర్ట్, నేను అందరితో మాట్లాడాను, నేను మీతో కలిసిపోయాను. వాడు ఎడారిలో వరి పండించే రకం, వాడి నమ్మవాక. ఎందుకంటే నాకు మీరు తెలుసు అనే ఫీలింగ్. నేను ఈ అమ్మాయితో మాట్లాడిన తర్వాత నేను మనిషిగా మారిపోయాను. ఎరా ఇంతకు ముందు ఏమైనా బిస్కెట్ కంపెనీలో పనిచేసావా? నేను నా ఆలోచన విధానం మారిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి నన్ను మార్చలేదండి మనిషిగా? నేను నిజంగానే మారిపోయాను. మీరు ఆల్రెడీ మనిషే కదా, మంచి మనిషే కదా, నేను చెప్పేంత ఆయన సంగతి మీకు తెలవదు, ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. కొంచెం మంచి నేర్చుకుంటాను రమ్య, ప్లీజ్ నాకు చెప్పొచ్చు కదా సాయి చెప్పింది. మీరు దివ్యతోనే ఎక్కువ ఉంటున్నారు, ఇంకెవరితోనే ఉండట్లేదు. సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? దివ్యతో కన్వర్సేషన్ ఎక్కువ ఎందుకు నడుస్తుంది అంటే షీ యూస్ హర్ బ్రెయిన్. ఎవరు? దివ్యనా? నాకు అనిపిస్తుంది, నాకు ఏం లేదన్న వేస్ట్. ఏంటి బ్రో అంత మాట మై ఫీలింగ్ అంటే అలా అనట్లేదు. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేసుకోవడం అలా వచ్చిందేమో తప్ప. నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, మీరు రాకముందు వీళ్ళందరిలోకి కొంచెం కరెక్ట్గా ఆలోచిస్తుంది, కరెక్ట్ మాట్లాడుతుంది. కొంచెం నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు. వాడికి ఇవ్వచ్చు, పర్లేదు. వీళ్ళేంటంటే బాండింగ్స్ మీద వెళ్తారు మొత్తం బ్యాచ్ అందరూ కూడా. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ క్లియర్గా తెలుసు, ఎవరికి దివ్యాకి కానీ తనుజ కానీ ఇద్దరికి తెలుసు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. రాబోయే గేమ్స్లో ఆయన గేమ్ ఆయన ఆడుకుంటాడు, ఎవరికి సపోర్ట్ చేయడం చెప్పి అర్థమైపోయింది, వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. బాండ్ ఏంటి? అన్నం కలిపి ముద్దలు తినిపించుకోవడం కాదు, కానీ ఒకరి కోసం టైం వచ్చినప్పుడు ఒకరి కోసం ఒకరు నిలబడడం బాండ్. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. సో మీకు ఒక ప్రాబ్లం ఉందంటే అప్పటికి నేను నిన్న మీరు చపాతీ ఆయిలీగా ఉంది అంటే ఎక్కువ కాలట్లేదు అని చెప్పిన వెంటనే మిమ్మల్ని పిలిచి మరీ స్పెషల్గా వేయించాను. ఇంతకంటే స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఇవ్వలేను. కొంచెం స్లో పాండు, కొంచెం మెల్లగా పాండు, గోప గొయ్యమంటలా. ఇప్పుడు 16 people ఉన్నారు కదా, 16 మంది. 5 people ఉంది నాకు. అయ్యో హౌస్ లో ఈడొకడు
మీరు ఒక్కళ్ళే ఒకసారి చపాతీ ఎక్కువ కాలిందంటారు, ఒకసారి తక్కువ కాలిందంటారు, ఒకసారి ఆయిల్ ఎక్కువైందంటారు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సో ఐఎమ్ గుడ్ ఇన్ కుకింగ్. నో వెయిట్ లెట్ మీ ఫినిష్. మీరు చెప్తుంది గుడ్ ఇన్ కుకింగ్ కాదు, యూఆర్ గుడ్ ఇన్ కంప్లైనింగ్. దిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్ కదా, ఎవ్రీబడి హ్యాస్ టు అడ్జస్ట్ కదా. సో మీకు కూడా కొన్నిసార్లు సగం కాలిన చపాతీ వచ్చినా, ఎక్కువ కాలిన చపాతీ వచ్చినా రెండు కలుపుకొని తినండి. అయినా అడ్జస్ట్ అయిపోవటం, కాంప్రమైజ్ అయిపోవటం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటే కదా. టీచ్ చేద్దాం, తీసుకోవడం, హెట్టడం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఛీ, నేను ఎంత ఎంజాయ్ చేసుకుంటూ టీచర్. ఇది వేస్ట్ పార్ట్నర్, వర్స్ట్ పార్ట్నర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని వేస్ట్ పార్ట్నర్, వర్స్ట్ పార్ట్నర్ అన్నాడు. 1 2 3 4 5 ముసలాళ్ళకి దసరా పండగనే మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? చిక్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీ గేమ్ అంటున్నారు, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మరి ఇమ్ముదిని సంజన గారిది గేమ్ అని అంటున్నారు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నాన్న ఇమాన్యుల్ చేయడం, బర్నీ గారి కుటుంబం, ఇది ఓవర్ అనవసరంగా హైలైట్ చేసి మాట్లాడడం కూడా నచ్చట్లేదు ఎవరికైనా. సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా? మనోడు కామెడీ గురించి చేస్తున్నాడు కానీ అది ఎవరికి నచ్చట్లా. ఒక్కసారి ఓకే కానీ నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇందాక వచ్చి మళ్ళీ స్టార్ట్ చెప్పి నేను చెప్పాను, వద్దు ఈ టాపిక్ ఇక్కడతో ఆపేయండి, ఈ టాపిక్ ఇంక ప్రొలాంగ్ చేయకండి. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈ పిల్లకి 100 సార్లు చెప్తాను కళ్ళని నీళ్ళు పెట్టుకోవద్దని చెప్పడానికి కారణం ఏంటంటే 100 సార్లు ఎందుకు చెప్తానంటే కళ్ళని నీళ్ళు పెట్టుకోవద్దని చెప్పి. ఏడుపు నీకు అస్సలు సూట్ కాదు. మీరు బాధపడతారు, నేను బాధపడతాను కాదు. చూస్తున్న వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ హౌస్కి అనవసరం పంపించాం ఆ పాపనని చెప్పి వాళ్ళు తల్లడిల్లిపోతారు. అది ఆయనకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు కాదు. ఎలా ఉంటుంది వాళ్ళకి, ఎలా ఉంటుంది వాళ్ళకి? మా ఇంట్లో వాళ్ళకి అందరికి అలవాటే రోజు ఏడుస్తా ఇంట్లో. మా ఇంట్లో వాళ్ళకి అందరికి అలవాటే రోజు ఏడుస్తా ఇంట్లో. బయటకు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉంటాను, అవన్నీ పట్టించుకోకండి. ఇంకా వాళ్ళు షాక్ అవుతారు ఎంత తక్కువ ఏడుస్తుంది ఏంటని. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే రోజుకి అట్లీస్ట్ 3 times ఏడుస్తా ఇంట్లో. నేను ఊరికే అరిచేస్తాను, ఏడ్చేస్తాను, అంతే అయిపోతుంది. వాళ్ళందరికి అలవాటే. ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు దివ్య అలా మాట్లాడడం మేనర్స్. నేను వచ్చానని కన్వర్జేషన్ ఆపేయండి, జనరల్ కన్వర్జేషన్ కూడా చేయొద్దు అని చెప్పడం. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. తనేదో బాగా చెప్పుకుంటుంది. అది మేనర్స్ కాదు కదా, నేను వచ్చినప్పుడు వెళ్తాను. మేనర్స్ ఏం లేదండి, అది ప్యూర్లీ మా ఇద్దరి మధ్య జరుగుతుంది. అది ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఆ టైంలో ఇంకా ఎక్కువ మాట్లాడినప్పుడు కొంచెం ఇది బాగుంది, నవ్వుకుంటున్నాం, సో అట్లా వెళ్తుంది. అయితే కంటెంట్ కోసం చేస్తున్నారు ఇద్దరు. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? కంటెంట్ కోసం కదా, అది ఆర్గానికల్ గా జరుగుతుంది. అది అవునా? అది నీకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పినా సరే నువ్వు అది ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదట్రా. కర్మరా. ఏమంటావు? నేను ఎఫెక్ట్ అంటే నీకెలా అనిపించింది రమ్య? నేను ఆల్రెడీ తను క్లియర్ గా చెప్పేసా, చెప్పి ఇంక వినట్లేదని నామినేట్ చేసా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఏదో వాటర్ వేసుకుని మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారా లేదంటే ఏంటి? నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం ఏం లేదు, ప్యూర్ ఫ్రెండ్షిప్, కొంచెం ఎఫెక్షన్ ఉంది అంతే. కొంచెం ఎఫెక్షన్ అంటే అదే క్లియర్ గా చెప్పే, ఇండైరెక్ట్ గా కొంచెం తిరగడొద్దు, డైరెక్ట్ క్వశ్చన్. జస్ట్ ఫ్రెండ్ వేరు, ఐడియా ఉందా? ఇప్పుడు మనం క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ తో ఎలా అల్లరి చిల్లరగా. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగే అసలు లేరు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎవరినైనా అడుగు, ఎవరు ఆ మాట చెప్పరు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. చేయాలి అని అనుకుంటే నేను వెళ్ళిపోతున్నప్పుడు కూడా అనిపిస్తే ఏమో లేరా? నీకు ఎక్కడైనా అనిపించిందా? ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్ లో అయింది అది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.